సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏవి ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు 8 శుక్రవారం, శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అనగా శ్రావణ శుక్రవారం, శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు చతుర్దశి, తర్వాత పౌర్ణమి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం. మేషరాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. ఒక నూతన అవకాశం కానీ నూతన లాభాన్ని కానీ చేజిక్కించుకుంటారు. సంతోషకర వాతావరణం మీకు ఈరోజు కనిపిస్తుంది. దశమములో చంద్రుడు సంచరించడం వల్ల మనస్సుకు నచ్చే విధంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టములో కుజ సంచారం ఉంది. భూవాహన లాభాలు కానీ మంచి విజయాలను కానీ సత్ఫలితాలు కానీ అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా ఉంటుంది. తృతీయములో గురువు సంచరిస్తున్నాడు కనుక తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. కొందరు పెద్దల సహకారం కాస్త అశాంతిని కలిగిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములు శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో సంతోషకర వాతావరణము, ఆదాయము మీకు లభిస్తుంది. మీ మాటలకు విలువ పెరగడం వల్ల సంతోషకర వాతావరణం, సమాజంలో గుర్తింపు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల జన సహకారం, ముఖ్యంగా స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని విజయాలు సాధించినా, ఎంత సంతోషకర వాతావరణం ఉన్నా మీ వ్యక్తిగత కుటుంబం విషయంలో కాస్త నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశాష్టక పారాయణం, గణపతి స్వామి దర్శనం, ఉలవలు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున తృతీయములో కేతువు సహకరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులు మీకు అందుకుంటారు. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతోషకర వాతావరణం, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అశాంతి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున వ్యయములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. స్త్రీజన సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో మీకు నచ్చిన కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేసి సంతోషిస్తారు. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ శ్రావణ శుక్రవారం రోజున 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. లాభములో శుక్ర సంచారం, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. షష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సునాయాసంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమములో శని సంచారం ఉంది. ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సమాజంలో అవమానాలకి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి నూతన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టములో రాహువు సంచారం ఉంది కనుక మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి.
ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలను ఇస్తాయి. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆకస్మిక ప్రమాదాలు కానీ, ఆకస్మిక అశాంతి కానీ, భూ వాహనాల నుంచి నష్టపోయే ప్రమాదం కానీ కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి శుక్రవారం రోజున లాభంలో కేతు సంచారం ఉంది. భగవంతుని ఆశీస్సులతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల రాజకీయ నాయకుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులతో జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టములో శని సంచరిస్తున్నాడు కనుక నిదానంగా అయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు వాయిదా పడేటువంటి సూచన, అనగా భూముల నుంచి వాహనాల నుంచి వచ్చేటువంటి ఫలితాలు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. అశాంతి, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక గట్టి పోటీని ఎదుర్కొంటారు, పోరాట పటిమతో విజయాన్ని సాధిస్తారు, అందరి చేత అభినందనలు అందుకుంటారు. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే నిజాయితీగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక లాభం కానీ శుభవార్త కానీ అందుకుంటారు. తృతీయములో చంద్ర సహకారం వల్ల, అనగా చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. పంచమములో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. జన సహకారం సరిగా ఉండదు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు. ధనుసు రాశి వారికి ఈ శుక్రవారం రోజున అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక వ్యాపారాభివృద్ధిని పొందుతారు. వ్యాపారపరమైన లాభాన్ని అందుకుంటారు, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యారంగంలో సత్ఫలితాలు అందుకుంటారు. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రవి సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, తండ్రి గారితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. మకర రాశి వారికి ఈ శుక్రవారం రోజున సప్తమములో బుధ సంచారం వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. మనస్సుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, గణపతి స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. రుణరోగ విముక్తిని కూడా మీరు పొందగలుగుతారు. షష్టములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. పంచమములో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలయిక, స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. అష్టమములో కుజ సంచారం వల్ల వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, భూముల నుంచి వివాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం కూడా పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఎర్రటి పండ్లు దానం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేసుకోవడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి శ్రావణ శుక్రవారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నారు కనుక గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు కనుక దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్త పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగుస్తూ రేపటి దినఫల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.